వేరేదేం లేదనే ఒక మాట ఆయన ఇక్కడ చెప్తున్నాడు. రెండవది విశ్వక్సేన్ తండ్రి ఆ కరాటే రాజు అని ఆయన గతంలో ప్రజారాజ్యం తరఫున మలక్పేట నుంచి పోటీ చేసిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన జనసేన ప్రజారాజ్యం రూపాంతరమే జనసేన అని చాలా స్పష్టంగా ఖచ్చితంగా ప్రకటించడమే కాకుండా జై జనసేన అని కూడా అన్నాడు ఆయన. మీరు అది కూడా గుర్తించాలి. అంటే జై కొట్టాడు ఆయన, జనసేనకు జై కొట్టేశారు. రెండవది అదే సమయంలో మనం ఒక 2 మాసాల కిందట లేదా నెలన్నర కిందట అదే పనిగా బుర్రలు పగలగొట్టుకొని మీడియా అంతా చర్చించిన విషయం, మామ అల్లుళ్ళకు సంబంధించినటువంటి విషయం, పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయినందుకు నాకు గర్వంగా ఉంది అనే మాట కూడా చెప్పేశాడు ఆయన. ఇది దీని రెండో డైమెన్షన్. మూడోది ఏంటంటే చాలా రోజులుగా ఈయన పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన కొత్తలో అన్నయ్య కాంగ్రెస్కు పార్టీని అమ్మారు ఆ మాట నేను ఉపసంహరించుకున్నా, విలీనం చేశారు కాబట్టి అది నాకు నచ్చలేదు, అన్నయ్యతోనే నేను విభేదించి బయటకు వచ్చాననే మాట ఆయన చాలా ఎక్కువగా చెప్పేవాళ్ళు. చిరంజీవి కూడా కొంచెం సున్నితంగా నాకు రాజకీయాలతో సంబంధం లేదు, సామాజిక సేవ అనేవాళ్ళు. అక్కడి నుంచి మీరు కనుక బయలుదేరితే ఆయన చాలా సూటిగా జనసేనతో ఉన్నారు. జనసేనకు మొన్న ఇంత ఓటింగు, సామాజిక సమీకరణ మద్దతు రావడానికి చిరంజీవి ఆశీస్సులు ఒక ముఖ్యమైన కారణం అని, మెగా సైన్యం ఉంది అన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. నిన్న ఆయన దానికి ఐఎస్ఐ స్టాంపు అయితే మెగా స్టాంప్ ఒకటి జనసేనకు మెగా స్టాంప్ అయినా వేసేశారు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే పెద్దన్నయ్య కూడా వచ్చేసి జై జనసేన అన్నారో, ఇంకా ఇప్పుడు జనసేనకు మెగా స్టాంప్ పడినట్టుగా మీరు భావించాల్సి వస్తుంది. ఇది ఒక ముఖ్యమైన పరిణామమే. ఇది బహుశా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాల యొక్క సమీకరణాల్లో, రాజకీయ సామాజిక సమీకరణాలు, పొలిటికల్ సోషల్ ఈక్వేషన్స్లో ఇదో కొత్త స్టోరీలో ట్విస్ట్గానే మీరు భావించాల్సి ఉంటుంది. ఇదేదో అప్పటికప్పుడు లైలా సెట్స్ మీద లైలా ఫంక్షన్లో హఠాత్తుగా చిరంజీవి చెప్పుంటారని అనుకోను. ఆయన చాలా ఆచితూచి, ఆయనకు ఎవరైనా సినిమా కథ చెప్తే కూడా దాంట్లో చిన్న సూచనలతో సహా ఒకసారి ఎవరో రచయిత చెప్పాడు, అలా కథలో ఏమంటే అక్కడ ఆ కర్టన్ ఇలా వచ్చి అలా పోతే ఎలా ఉంటుంది అని ఆయన సూచన చేశారు, ఎవరో చెప్పారు నాకు. అంటే అంత సున్నితంగా తన పాత్ర ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన చూస్తుంటారు. కాబట్టి ఈ కోణంలో మనం చూసినప్పుడు చిరంజీవి బాగా ఆలోచించే మాట చెప్పారనుకోవాలి. దీనికి మూడో లింక్ ఢిల్లీ ఎన్నికల విజయము. మొన్న మనం మాట్లాడినట్టుగా మీరు ఒక హెడ్డింగ్ కూడా పెట్టాం మనం, మెగా బీజేపీ కాంబినేషన్. అంటే 3 డైమెన్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చిరంజీవి ఒక విధంగా ధైర్యంగాను గట్టిగా, ఆయన మామూలుగా అన్క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చిరంజీవి, ఆయన స్వాభావికంగా చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తి. నిన్న ఉత్సాహం వల్ల కావచ్చు, లేదా సమయం వచ్చింది ఇంకా దీన్ని ఎంత మాత్రం కూడా నేను లేదని చెప్పినా కానీ అది కుదిరే కథ కాదు అనే దాంతో ఆయన జనసేనకు జై కొట్టిన చిరంజీవి. ఖచ్చితంగా దానికి మన మీడియా పరిభాషలో హెడ్డింగ్ పెట్టాలి అంటే జనసేనకు జై కొట్టిన చిరంజీవి. పరిశ్రమ అంతా ఒకటే కాంపౌండ్ అని ప్రకటించడం ద్వారా కొంతకాలం కిందట అది మోహన్ బాబు సమస్య అయినా, లేకపోతే మా ఎన్నికలైనా, లేకపోతే ఇంకో సమయంలో ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఇలాంటివైనా, వీటన్నిటికీ ఒక ఇది పెడుతూ మేమంతా ఒకటే అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం. మూడోది సరే తాజాగా వచ్చింది ఇంకోటి కూడా మీరు గమనిస్తే సినిమా కోణం కూడా ఆయన చాలా తీసుకొచ్చారు. రామారావు నాగేశ్వరరావు ఉన్నప్పుడు మా కజిన్ బ్రదర్స్ కూడా అటొకరు ఇటొకరు ఉండి కొట్టుకునేవాళ్ళు. ఆయన అభిప్రాయం ఉంది. మా చిన్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ, ఐఎన్ఆర్ పార్టీ, ఏ పార్టీ అంటే ఇది చెప్పేవాళ్ళు ముందు. ఇప్పుడైతే టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ అంటారు. కానీ అప్పుడు నేను ఆ వాతావరణాన్ని మార్చానని ఆయన ఎప్పుడు చెప్పేది. నా చిన్నప్పుడు కూడా మా బ్రదర్స్ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇది ఆ సినిమాల గురించి ఎంత వాదులాడుకుంటే అదే కదా. 30-40 ఏళ్ళ కింద చిరంజీవి వచ్చాక రక్తనిధి అని ఇంకోటిని, తర్వాత పార్టీ అని ఆయన కొంచెం దాన్ని నిర్మాణాత్మకంగా అభిమానులను ఒక సైన్యంగా మార్చుకునే ప్రయత్నం ఆయన చేశారు. అందుకని అది కూడా నేను ఆయన క్లెయిమ్ చేస్తూ, మేము 4-5 చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. వెంకటేష్, బాలకృష్ణ, ఇవన్నీ చెప్పడం, నాగార్జున, ఇవన్నీ చెప్పడం ద్వారా ఆయన చాలా కీలకమైన సంకేతం ఇస్తున్నారు. మేము పరిశ్రమలో వాతావరణం మార్చాము, పరిశ్రమ అనేది 2 శిబిరాలుగా, 2 వర్గాలుగా చూడటం సరికాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అందుకే నిన్నటి మెగా మెసేజ్ అనేది అది మల్టీ సిగ్నల్డ్, అంటే చాలా సిగ్నల్స్ దాంట్లో ఉన్నాయి. దీన్ని రాజకీయంగా చూసినప్పుడు మటుకు
ఇది బీజేపీకి జనసేన కాంబినేషన్కు ఉత్సాహం ఇచ్చే పరిణామం అని మనం ఒకటి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మూడోది, ఇప్పుడు విశ్వక్సేన్ ఆయన కూడా బాగా వివాదాస్పదమైన దూకుడు కలిగిన వగైరా వగైరా, ఆయన అలా ఉంటాడు మామూలుగా. ఆయన సినిమాలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండి ఆడుతూ ఉంటాయి ఎవరైనా చెప్పినా. కానీ ఆ సమయంలో చెప్పినప్పటికీ కూడా ఆ కాంపౌండ్ నుంచి ఈ కాంపౌండ్ కొంచెం మారడం అన్నది కూడా పరిశ్రమలో కొంత రాజకీయపరమైన లేదా కుటుంబాల పరమైన కొంత మార్పుకు కారణమవుతుందేమో, అలాంటి ప్రయత్నం కూడా జరుగుతుందేమో అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది, మొదట్లో పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నయ్యతో విభేదించి బయటకు వచ్చాను, అంత గౌరవించే ప్రేమించే ప్రాణాధికుడైన అన్నయ్యనే నేను ఎందుకు విభేదించానని చెప్పుకున్నారు. అలాగే నాకు రాజకీయాలతో సంబంధం లేదని 1-2 సార్లు చిరంజీవి ఎందుకు చెప్పుకున్నారు. ఇప్పుడు ఎందుకు జై కొట్టేదాకా వెళ్ళారు అంటే, ఇప్పుడు విజయం సాధించి ఒక విధంగా వెళ్తున్నారు కాబట్టి దీన్ని ఈ ప్రయోగం చేయొచ్చు, ఈ ప్రయాణం చేయొచ్చు అనే నిర్ణయానికి ఆయన వచ్చారా అని కూడా మనం ఆలోచించాలి. ఇంకా దీని వెనుక మోదీ గారి అదృశ్య హస్తమో అదృశ్య కమలమో, అదృశ్యం ఎందుకు దృశ్యమే కనిపిస్తూనే ఉంది కదా, అది ఉందా అన్న ఆలోచన కూడా అనే సందేహాలకు కూడా ఇది ఆస్కారం ఇస్తుంది. బట్ వెరీ ఇంపార్టెంట్, సినిమా పరంగా రాజకీయ పరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ముఖ్యమైన అంశం. 2 తెలుగు రాష్ట్రాలను ఎందుకు అంటున్నానంటే, జనసేనకు తెలంగాణలో కూడా గుర్తింపు వచ్చింది. ఎన్డీఏ తెలంగాణలో కూడా మళ్ళీ తేవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. మెగా కాంపౌండ్లు లేకపోతే అన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉంటాయి. కాబట్టి ఈ కోణాలన్నీ దీంట్లో ఎమిడి ఉన్నాయి. సో నిన్న మేజర్ ట్విస్ట్ టర్నింగ్ ఇచ్చుకొని ఉంటాడు కదా, కొంచెం టర్నింగ్ ఇచ్చినట్టు, మెగా టర్న్ ఇచ్చినట్టు లెక్క. మెగా టర్న్ మెగా సీల్